ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు మా పిల్లలకి భోగి పండ్లు పోసాము. ఎలా పోసామో మీరే చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అమ్ము బన్నీ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో పిల్లలకి భోగి పండ్లు పోసామండి. నేను ఎలా పోసానో, ఎలా భోగి పండ్లు సిద్ధం చేసి పెట్టానో చూడండి. పెద్దలు చెప్పిన ప్రకారమే నేను చేస్తున్నానండి. ఇందులో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. మనస్ఫూర్తిగా మా పిల్లలకి మీ దీవెనలు అందించాలని కోరుకుంటున్నాను. ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నానండి, ఎంగిల్ చేయని ప్లేట్లోకి తమలపాకులు పెట్టుకొని వాయనమీయడానికి పసుపు కుంకుమ అలాగే అరటిపండు ఇచ్చానండి. ఒక ప్లేట్లో సిద్ధం చేసి పెట్టుకున్నాను. భోగి పళ్ళు కలపడానికి మరొక వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి. గిన్నె తీసుకున్న తర్వాత దాంట్లో తమలపాకులు, పసుపు కుంకుమ, బంతిపూలు, చామంతి పూలు, రేగుపళ్ళు, డబ్బులు, చాక్లెట్స్, అక్షంతలు వేసుకోవాలి. అలాగే నానబెట్టిన శనగలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కింది నుంచి పైదాకా మొత్తం కలపాలండి. భోగి పళ్ళన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనకు ఎక్కడైతే వీలవుతుందో ఆ ప్రదేశంలో ఒక చాప కానీ లేదంటే ఒక బెడ్షీట్ వేసి బెడ్షీట్ పైన 2 పీటలు వేయాలండి. 2 పీటలు వేసిన తర్వాత పీటల మీద ఒకటి తెల్లటి వస్త్రమైనా కప్పొచ్చు, లేదంటే ఏదైనా బెడ్షీట్ వేయొచ్చండి. ఇలా వేసిన తర్వాత భోగి పళ్ళు పోసే పిల్లల్ని తీసుకొచ్చి ఆ పీట మీద కూర్చోబెట్టాలండి. తరువాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న హారతి పళ్ళాన్ని తీసుకొని కృష్ణుడికి హారతి ఇవ్వాలి. కృష్ణుడికే ఎందుకు హారతి ఇవ్వాలంటే ఆ శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారంలో వచ్చి భోగి పళ్ళని భోగి పండగ రోజే పోయించుకున్నాడంట. అందువల్ల కృష్ణుడికి హారతి ఇచ్చిన తర్వాత పిల్లలకి బొట్టు అనేది పెట్టాలి నుదుటి మీద. పిల్లలకి నుదుటిన బొట్లు పెట్టిన తర్వాత వచ్చిన ముత్తైదులకు కూడా పసుపు కుంకుమ అనేది పెట్టాలండి. పెట్టిన తర్వాత కార్యక్రమం అనేది స్టార్ట్ చేయాలి. మొదటగా భోగి పళ్ళు వచ్చేసి ఫస్ట్ కన్నతల్లి పోయాలండి. కన్నతల్లి పోసిన తర్వాత మిగతా ముత్తైదువులు పోస్తారండి భోగి పండ్లు. ఇప్పుడు భోగి పండ్లు 2 పిడికిల చేతి నిండా తీసుకోవాలి. తీసుకొని ఒకసారి ఎడమవైపు నుంచి మరొకసారి కుడివైపుకు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తరువాత భోగి పండ్లని నడినెత్తన పోయాలండి. మిగతా పిల్లలకు కూడా కన్నతల్లి పోసిన తర్వాతనే ఇంటికి వచ్చిన ముత్తైదులతోని భోగి పండ్లు పోయిస్తారండి. భోగి పండ్లు పోయడం వల్ల చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయండి. భోగి పండ్లది ఒకసారి కథ విన్నా చూసినా కానీ తప్పకుండా మీరు ఈ ఆచారం అనేది ఆచరిస్తారండి. భోగి పండ్లు ఆచారం ఉంటేనే పోయాలా లేకపోతే పోయొద్దా అని అనుకుంటారు కదా. ఆచారం ఉన్నా లేకపోయినా ఈ పిల్లలకు అనేది భోగి పండ్లు పోయొచ్చండి. ఈ భోగి పండ్లు ఆ శ్రీ మహావిష్ణువు అయిన విష్ణుమూర్తియే శ్రీకృష్ణుడు రూపంలో వచ్చి భోగి పండుగ నాడు భోగి పండ్లు పోయించుకున్నాడంట. అలాగే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ ముందు రోజు వచ్చే భోగి పండగ నాడు మన పిల్లలకి భోగి పళ్ళు అనేది పోస్తాము. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే మన పిల్లల రూపంలోకి వచ్చి కూర్చొని మన చేతుల మీదంగా ఆ భోగి పండ్లని పోయించుకొని వెళ్తాడంట. అలాంటప్పుడు మనం ఆ భగవంతుడికే స్వయంగా భోగి పళ్ళను పోసినట్టు అవుతుంది కదా. ఆ భోగి పండ్లని పోసినప్పుడు మన పిల్లల మీద ఉన్న కనుదిష్టి, దిష్టి దోషాలు, ఏమైనా కర్మఫలాలు ఉంటే అవి శ్రీకృష్ణుడే తన వెంట తీసుకొని వెళ్ళిపోతాడంట. పిల్లలకి మంచి ఆరోగ్యము,
మంచి తెలివితేటలు, చదువు, మంచి సంస్కారవంతులుగా జీవించమని దీవించి వెళ్తాడంట. ఇప్పుడు కూడా ఈ ఆచారం ఉన్నదా, ఈ కాలంలో కూడా ఇలాంటివి చేస్తారా అని అనుకుంటారు కదా. మన పిల్లలకి యోగక్షేమాలు అనేది డబ్బులు పెట్టి కొనుక్కుంటే రాదండి. ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటేనే ఆ యోగక్షేమాలు అనేది పిల్లలకు వస్తాయండి. అలాంటప్పుడు పిల్లలకు మంచి జరుగుతుందని తెలిసినప్పుడు మనం చేయడంలో తప్పేమీ లేదు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిల్లలు భోగి పండ్లు ఎలా పోసుకున్నారో చూడండి. భోగి పండ్లు పోసిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఇలా భోగి పళ్ళు అన్నీ పోసిన తర్వాత పిల్లలకి హారతి పాట పాడి హారతి ఇవ్వాలండి. పిల్లలందరికీ హారతి ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదులకి పిల్లల చేతితోనన్నా వాయనం ఇవ్వచ్చు, లేదంటారా మనమైనా వాయనం ఇవ్వచ్చు. ఆ తరువాత ఇంటికి వచ్చిన ముత్తైదులకి పిల్లల చేతి మీదంగా వాయనం ఇప్పించి వాళ్ళ దీవెనలు కూడా తీసుకోవాలండి. ఇలా అందరి చేత ముత్తైదులకు వాయనం ఇప్పించిన తర్వాత మనం భోగి పండ్లు పోసిన ఆ ప్రదేశంలో కొరకబెట్టి ఊడవకుండా ఒక క్లాత్ సహాయంతో శుభ్రం చేసుకోవాలి. ఆ భోగి పండ్లన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో ఉన్న చిల్లర డబ్బులు తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ డబ్బులని పిల్లల చేతి మీదంగా దానం చేపియాలి. ఇలా దానం చేపిస్తే చాలా మంచి జరుగుతుందండి. అలాగే ఈ భోగి పళ్ళని పారే నీటిలో వేయాలండి. ఎక్కడ పడితే అక్కడ తొక్కిట్లో మాత్రం వేయకూడదు. అందులో ఉన్న రేగు పళ్ళని పిల్లలకి తినిపించడం మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్